ప్రభు నామంలో ఈ స్థలానికి విచ్చేసినటువంటి మీలో ప్రతి వారికి కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి విశేషంగా మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ కుటుంబానికి చేసినటువంటి సమస్త ఉపకారాలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఎంతో ఆర్థికపరమైనటువంటి భారాన్ని వహించి ఉంది ఈ కుటుంబము గత 2 నెలల్లో. అయినప్పటికీ దేవుణ్ణి స్తుతించాలి, ఆయన మహింపరచాలని తమ విశ్వాసాన్ని చాటుకున్నటువంటి మా ప్రియ సోదరుల కుటుంబానికి ప్రభునామములో వారికి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు ఎంతో మేలు చేశాడు. చెల్లి గతంలో ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, తినే ఆహారము సైతము సరిగా తినలేని పరిస్థితిలో దేవుడు కృప చూపించి నేడు ఒక కామన్ మ్యాన్ ఎలాగైతే భోజనం చేయగలుగుతారో అలాగా దేవుడు ఆ స్వరపేటికను ఉన్న ఇబ్బందిని తొలగించారు. అది సరిచేయబడింది దేవుని మహాదయని బట్టి. ఇక మీదట కూడా దేవుడు ఆ కుటుంబానికి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయటం అనేది స్థానిక సంఘంగా మీరు చేయాలని మీకు మనం చేస్తున్నాను. దేవుని సందేశాన్ని ఆలకించిపోతాం. దేవుడు మానవాళి యొక్క జీవితంలో ఉపకారాన్ని చేసేవాడిగా ఉన్నాడు. ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు. దేవుడు మేలు చేసేవాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో దేవుడు మేలు చేసేవాడై ఉన్నాడని తెలియచేయబడింది. అందరికీ మేలు చేసేవాడు దేవుడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి: అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. మేలు చేయుట చేత పరమ తండ్రి మేలు చేసేవాడు, సమస్త మానవాళికి మేలు చేసేవాడు. ఆయన తన సూర్యుని ఉదయం చేస్తాడు, చెడ్డవారైనా మంచివారైనా. ఆకాశం నుంచి వర్షాన్ని పంపిస్తాడు, నీతిమంతుడైనా అనీతిమంతుడైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంది. దేవుడు అందరికీ ఉపకారి, సమస్త మనుషులకు మేలు చేసేవాడు దేవుడు. దేవుడు నాకు మేలు చేశాడని మనుషుడు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపు చేస్తాడు. నువ్వు చెడ్డోడువైనా మంచోడువైనా, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపేస్తాడు. నువ్వు నీతిమంతుడివైనా అనీతిమంతుడివైనా. దేవునిలో పక్షపాతం లేదు. సమస్త మానవాళికి మేలు చేయటానికి ఉద్దేశం కలిగిన వాడు దేవుడు. మేలు చేసే దేవుడు ఎవరైనా కీడు చేస్తే కీడును చూసి దాన్ని మానుకో అని హెచ్చరిక చేస్తాడు. కీడును మాన్పించే పని చేసేవాడు దేవుడు. కీడు చేయడు దేవుడు ఎవరికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో కీడు చేసేటువంటి మనుషుల దేవుల్లో ఆయన మేలే చేస్తాడు ఎవరికి చేసినా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి: కీడు చేస్తున్నారంట, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంట. ఎప్పుడైనా వ్యాజ్యం ఆడుకున్నప్పుడు ఎవరైనా
ఆ వ్యాజ్యంలో తండ్రి లేని వారిని, తల్లి లేని వారి విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులుగా ఇశ్రాయేలు ప్రజలు కనపడతారు. స్థలానికి కలుపుకుంటూ భూమిని కలిపేసుకుంటున్నటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు ప్రజలు కనపడినప్పుడు, ఆయన మీరు తండ్రి లేని వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, భూమి కలుపుకుంటున్నారు, శ్రమ పడుతున్నటువంటి వారికి చెల్లించవలసినటువంటి జీతము చెల్లించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇదంతా కీడిది, ఈ కీడు చేయటం మానేసేయండి. 17వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి, చదువుతున్నాం. 17వ వచనంలో, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించండి. కాబట్టి వారు చేస్తున్నటువంటి దుర్మార్గం, తండ్రి లేని వారి యొక్క విషయంలో, విధవరాల యొక్క విషయంలో న్యాయం తప్పి ప్రవర్తిస్తుంటే, పరమ తండ్రి మీ బ్రతుకులు మార్చుకోండి, కీడు చేసేవాడిని కీడు చేయొద్దని కోరుతున్నాడు దేవుడు. అందువల్ల మేలు చేసే దేవుడు మనుషుడు కీడు చేస్తుంటే ఆ కీడును మానుకోమని హెచ్చరిక జారీ చేస్తాడు. ఏ మనుషుడు నశించిపోవాలని ఆలోచన చేయట్లా దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఎందుకోసమంటే ప్రతి మనుషుడు రక్షించబడాలనే, నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లే. పేతురు రాసిన పత్రికలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. మనుషుల యొక్క నాశనాన్ని కోరుకునేవాడు దేవుడు కాదు. దేవుడు నాశనాన్ని కోరుకోడు, మేలు పొందాలని కోరుకుంటాడు దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడనూ నశింపవలనని ఇచ్ఛింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును వగైరే సంగతులు మాట్లాడుతున్నాడు. అందువలన దీర్ఘశాంతము దేనికోసం దేవుడు వహిస్తున్నాడంటే, ప్రభువైన యేసుని పంపించలేక కాదు, ఎవరినూ నశించడానికి ఇష్టపట్ల దేవుని మనసు అది. ఎవరినూ నశించటానికి ఇష్టపట్ల, మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. అందువలన మేలు చేసే దేవుడు, కీడును మాన్పించేటువంటి దేవుడు, మనుషులకు క్షేమం కొరకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అయినటువంటి దేవునికి మనుషులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారై ఉంటారు. జీవమును అనుగ్రహించాడు, ఊపిరిని అనుగ్రహించాడు, సమస్తాన్ని అనుగ్రహించాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనం నుంచి చదివితే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక, అందువల్ల నీకు దయచేశాడా దేవుడు? దయచేశాడు. జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేశాడు. సమస్తాన్ని అనుగ్రహించినటువంటి దేవుని పట్ల మనుషులు కృతజ్ఞత కలిగి బ్రతకాలా? మనుషులు కృతజ్ఞత హీనులుగా బ్రతుకుతారంట. దేవుడు ఇది కోరుకోవట్ల. మానవ జీవితంలో కృతజ్ఞత లేని వారిగా బ్రతకటం అనేది కోరుకోవట్ల. తిమోతి రాసిన పత్రికలో దేవుని వల్ల మేలు పొందుకున్నటువంటి మనుషుడు దేవుడు ఏం చేశాడో దానికి ప్రతిగా మరలా కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వాడై ఉండగా, దేవుడు చేసిన దాన్ని మర్చి కృతజ్ఞత హీనులుగా బ్రతుకుతున్నారంట. ఇలాంటి జీవితము మనలో ఎవరికి ఉండకూడదు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. మనుషుల యొక్క జీవితాల్లో చెడిపోతే ఏం చోటు చేసుకుంటాయో చెప్తున్నటువంటి అనేకమైన సంగతులు ఉన్నాయి. అందుట్లో ఆ క్రమంలో చేర్చబడినటువంటి ఒక సంగతి ఏంటంటే, కృతజ్ఞతాహీనులుగా బ్రతకటం. కృతజ్ఞత లేనివాడు
దేవుని చేత ఉపకారం పొందుతారు, ఉపకారం పొందినవాడు మర్చిపోతాడు. ఉపకారం పొందుతాడు, ఉపకారం పొందిన దానికి దేవుని ఎడల ఎలాగను ప్రవర్తించాలో అలాగా ప్రవర్తించకపోవటం, కృతజ్ఞత లేకపోవటం. 2వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 3వ అధ్యాయం 2వ వచనంలో, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అది అంత్య దినాలలో జరుగుతుంటుంది అన్నమాట. అపాయకరమైనటువంటి కాలములను బట్టి జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి మనుషులు ఎలాగను బ్రతుకుతున్నారు? కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నారు అన్నమాట. కృతజ్ఞత లేనివాడిగా బ్రతకటం అనేది ఎలాగుంటుందంటే, పరమ తండ్రి ఒక రోజున తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను స్వీకరించి వారితో నిబంధన చేసుకున్నాడు. నేను మీతో ఉంటా, మీకు క్షేమం కలిగేస్తా, మీకు ఎదురవుతున్నటువంటి ఏ ప్రమాదాన్నైనా, అవరోధాన్నైనా, శత్రు యొక్క దేశాన్నైనా, ఎవరైనా సరే మీకు హాని కలిగించుకోకుండా నేను కాపాడుకుంటా. ఇశ్రాయేల్లో మరి విశేషంగా ఆయనకున్నటువంటి ఒక ఘనత ఏమిటంటే, ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనేటువంటి ఒక నామం ఉంది ఆయనకి. కాబట్టి తన ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నటువంటి పరమ తండ్రి తన ప్రజలను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేర్చిన తర్వాత వీళ్ళు తిరిగి మరలా దేవుని విషయంలో ఎలాగను బ్రతుకుతున్నారో ఆలోచన చేస్తే ఇంత నీచంగా మనుషులు బ్రతుకుతారా అనిపిస్తుంది. దేవుడు ఏం చేశాడు? ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు తన ప్రజల కోసము? దేవుడు ఏం చేశాడంటే, శత్రువులుగా వారి ఎదుట నిలబడినటువంటి అమోరీలను చెప్పబడుతున్నటువంటి జనం శత్రువులుగా ఉన్నారు, బలంగా ఉన్నారు. బలమైనటువంటి శత్రువులను ఓడించి వారిని కాపాడిన దానికి ప్రతిగా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారై ఉండగా ఆ జీవితం వారిలో కనపడలా. కృతజ్ఞత లేని వారి యొక్క బ్రతుకది. ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి సంగతులు రాయబడి ఉంటాయి. ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో పరమ తండ్రి ఇశ్రాయేలుకు చేసినటువంటి ఉపకారం ఏమిటో జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఒక రోజున మీ ఎదుట శత్రువులు నిలబడ్డారు కదా. వారు ఎలాంటారు? శత్రువు ఎలాంటి వాడంటే, చదువుతాం 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీలను వారి ముందు నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. దేవుడు ఏం చేశాడు వారి కోసము? ఎలాంటి శత్రువులు వారు? దేవదారు మ్రాను. ఆ రోజుల్లో దేవదారు మ్రాను అత్యంత ఉన్నతమైనటువంటి స్థలాల్లో మొలుస్తుంది. అది మహా ఎత్తుగా మొలుస్తుంది. సింధూరపు వృక్షం ఉంటుంది, అది మహాబలమైనటువంటి వృక్షమై ఉంటుంది. కాబట్టి శత్రువుని పోల్చేటప్పుడు దేవుడు ఎలాంటి వారిగా పోల్చాడంటే, వారు బాహ్యపు ఆకారాన్ని బట్టి చూసినప్పుడు దేవదారు మ్రానంత ఎత్తుంటారు అమోరీలు. వారి బలాన్ని బట్టి చూసినప్పుడు సింధూరపు వృక్షం అంత బలం కలిగి ఉంటారు. ఎత్తేమో దేవదారు వృక్షం అంతా, బలమేమో సింధూర వృక్షం అంతా. ఇలాంటి జనం కలిగినటువంటి ప్రజల్లో మీరు దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వారిని మీ చేతికి అప్పగించి నేను ఓడించాను కదా, మిమ్మల్ని కాపాడాను కదా. శత్రు చేతికి మిమ్మల్ని అప్పగించుకోకుండా, మీలో ఎవని ప్రాణం పోకోకుండా, మీ క్షేమాన్ని, మీ భద్రతను, మీ ప్రయాణంలో మీకు కావలసినటువంటి వెసులుబాటుని నేను కల్పించి వారి చేతుల నుంచి తప్పించాను కదా. ఇది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం చేస్తున్నాడు.
ఎవరికి లేనటువంటి భాగ్యం ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు దేవుడు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి కొందరు యవనులు తీసుకొని ప్రవక్తలుగా చేశాడంట, అది మహాభాగ్యం. కొందరు యవన బిడ్డలను తీసుకొని నాజీర్లుగా చేశాడంట, మహాభాగ్యం అది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమేమి చేశాడో చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసి మాట్లాడుతున్నాడు. మొదటి సంగతి ఏం జ్ఞాపకం చేశాడు? మరొకసారి చదువుతాం. 2:9 ఇశ్రాయేలు ప్రజల కొరకే దేవుడు చేసినటువంటి మేలు. 2:9 దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా. ఏం చేశాడు? వాళ్ళకి శత్రువులను వారి ఎదుట నిలవకోకుండా నాశనం చేసి తిని కదా. మాట్లాడుతూ వారి పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనం చేసి తిని కదా. శత్రువును సంపూర్ణంగా నాశనం చేశాను కదా. శాశ్వం మిగలకోకుండా నాశనం చేశాను కదా. మూలాలు ఎత్తేసేసేసాను అమోరీలను. మాట్లాడుతున్నాడు ఎలాగున, మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమునకు మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరాలు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి తిని కదా. 40 సంవత్సరాలు నడిపించాడంట. వారికి దేశాన్ని స్వాధీనపరచడం కోసం 40 సంవత్సరాలు నడిపించిన చరిత్రను మాట్లాడుతున్నాడు. బలమైనటువంటి ఎత్తైనటువంటి శత్రువుల చేతుల నుంచి వారిని విడిపించినటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి యవనులను ప్రవక్తలుగా చేసినటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. కొందరిని నాజీరులు కూడా చేశాను కదా మాట్లాడుతున్నాడు. చదువుతున్న గ్రంథంలో 11 మరియు మీ కుమారుల్లో కొందరి ప్రవక్తలుగాను మీ యవనస్తుల్లో కొందరిని నాకు నాజీరులుగాను నియమించి తిని. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు నిజమా కాదా? చేసి మాట్లాడుతున్నాడా, చేయకి మాట్లాడుతున్నాడా? ఇది నిజమా కాదా? అమోరీలు మీ ఎదుట నిలబడినప్పుడు వారిని నాశనం చేసి మిమ్మల్ని తోడుకొని వచ్చాను కదా, నిజమా కాదా? 40 సంవత్సరాలు మిమ్మల్ని పోషించి సంరక్షించి మీరు చేరుకోవాల్సినటువంటి వాగ్దానపు దేశానికి చేర్చాను, ఇది నిజమా కాదా? మీలో కొందరిని ప్రవక్తలుగా నియమించుకొని దేవక్తులను వారి యొక్క వశం చేశా. ఎవరికి దక్కినటువంటి భాగ్యం ఇది. సాక్షాత్తు దేవుడే సందేశాన్ని పంపించేటువంటి వారిగా ఆ ప్రజల్లో కొందరిని ఏర్పాటు చేసుకొని సందేశాన్ని వినిపించుకుంటూ వచ్చాడు దేవుడు, నిజమా కాదా? మరి విశేషంగా కొందరిని నాజీరులుగా, అంటే వీళ్ళు దైవ సంబంధమైనటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు అని చెప్పబడేటువంటి నాజీరులుగా మీ యవనస్తుల్లో కొందరిని చేసుకున్నాను, ఇది నిజమా కాదని అడిగాడు పరమ తండ్రి. దానికి ప్రతిగా మీరేం చేశారంటే, ప్రత్యేకించబడినటువంటి వాడికి ద్రాక్షరసం ఇచ్చి త్రాగించటమా? ఇదే కృతజ్ఞత? నా జనముగా స్వీకరించబడినటువంటి వారిని చెడగొట్టటమా మీరు చేసే పని? 40 సంవత్సరాలు కాచి కాపాడి వారిని చేర్చాల్సినటువంటి స్థలానికి చేర్చుకున్న తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి బ్రతుకుండాలని నేను కోరుకున్నానో దాన్ని చెరిపేశారు మీరు. ఇదే కృతజ్ఞత? ప్రశ్నించాడు పరమ తండ్రి ఆ రోజున. చదువుతాం కింద భాగాలు ఏం చేశారంట. ఏం చేశారంటే 12 అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసము త్రాగించితిరి. ద్రాక్షరసం త్రాగొచ్చా నాజీరు? ద్రాక్షరసం యొక్క ఏరు నుండి పుట్టుకొచ్చేటువంటి కనీసం ఏదైనా తినకూడదని కోరాడు కదా. అసలు వీళ్ళకి ఎలా మనసు వచ్చింది దాన్ని తినిపించాలని, దాన్ని త్రాగించాలని? నాజీర్లకు ద్రాక్షరసం త్రాగించారంట. రెండోది, వారు చేస్తున్నటువంటి ప్రవచించవద్దని ప్రవక్తలకు ఆజ్ఞించారంట. ప్రవక్త ప్రవచించక మానడు, ఆయన పనే అది, ప్రవచిస్తుంటాడు. దేవుని సందేశాన్ని పట్టుకుని ఎవడని వచ్చాడు అనుకోండి ప్రవక్తగా, ఇక్కడ మాట్లాడొద్దు, ఎక్కడో అక్కడ మాట్లాడుకో. ఆమోస్తో అని చెప్పాడు ఒకడు రాజు. ఎక్కడి నుంచి వచ్చావు బాబు నువ్వు? పలానా రాజ్యం, అక్కడ నీ చేతనైతే అక్కడికి పో అని అన్నాడు. ఎక్కడొద్దు,
దేవుని మాటలు ఇక్కడ వినిపించొద్దు. కాబట్టి ప్రవక్తలుగా నియమించబడితే ప్రవక్త యొక్క పనిని చేయించట్లా. నాజీరుగా నీ ప్రత్యేకించబడితే నాజీరుగా బ్రతకనివ్వట్లా. చెడిపోయినటువంటి బ్రతుకుతున్నారు. 8వ వచనం చదివితే బాగా అర్థమవుతుంది. 8 కంటే వారు కృతజ్ఞత లేనటువంటి బ్రతుకుతున్నటువంటి సంగతి 7వ వచనం నుంచి చదువుదాం. 6 నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి చదివితే వారి తప్పిదాలు ఏంటో వరుసగా క్రమంగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. 6వ వచనం చదువుతున్నాము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. చూశాడంట, 1 సారి 2 సార్లు 3 సార్లు వరుస పెట్టి చేస్తున్నారు. దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు మనుషులు చేసేటువంటి దోషాలను. ఆ దోషాలను ఒక్కొక్కటిగా లెక్క పెడతాడు. దానికంటూ ఒక సమయం తీసుకుంటాడు. ఆ పరిణితి దాటినప్పుడు పని చేయటం మొదలు పెడతాడు. కాబట్టి 2-3 సార్లు చూశాడంట, మొదలుపెట్టాడు. ఎలాగని మొదలుపెట్టాడు? ఏం చేసిన దానిని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. యాలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మేస్తున్నారంట. డబ్బు కోసం జనాన్ని అమ్మేస్తున్నారు. నీతిమంతులను అమ్మేస్తున్నారంట. నీతిమంతుల్ని మార్కెట్లో సంతలో పెట్టి అమ్మేస్తున్నారు డబ్బు కోసం. రెండవది, యాలయనగా ద్రవ్యమునకై నీతిమంతుల్ని అమ్మేస్తున్నారు. పాదరక్షల కొరకే భేదవాడిని అమ్మేస్తున్నారు. అండ్ చెప్పులు కావాలంటే ఏం చేయాలా? ఎవడు కనపడుతాడు అమ్మేయాలా? పాదరక్షకు కావాలంటే వాళ్ళకి చెప్పులు కావాలా? ఎవరు నమ్ముతున్నారు? బేదలు అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని చెప్పులు కొనుక్కోవాలా? అదే నీతి, అదే బ్రతుకు. నీచమైన బ్రతుకుతున్నారు. కింద మరో కఠినమైనటువంటి మాట మాట్లాడు ఆ కాంటెక్స్ట్లో. ఇప్పుడు అది మాట్లాడటానికి వల్ల పడదు కాబట్టి ఎవడన్నా తాకట్టు పెట్టుకుంటే ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళంటే బలిపీఠం దగ్గర వేసుకొని దాని మీద పడుకొని ఆ బలిపీఠం దగ్గర ద్రాక్షరసం తాగటం మొదలుపెట్టి, ఏం బ్రతుకు మీ బ్రతుకు మొదలు పెట్టేసేసాడు. నేను మీకు చేశా, దానికి ప్రతిగా మీరు చేసేది ఇదా అని అడిగాడు. కృతజ్ఞత లేనటువంటి బ్రతికి. శత్రువులను పారద్రోలాడు. పట్టించుకోలే మనుషులు. ఇశ్రాయేలు ప్రజలను హెచ్చించాడు. 40 సంవత్సరాలు కాపాడాడు. దానికి ప్రతిగా వీరు చేసే పనులు ఇలాగున్నాయి. ఇది నిజమా కాదా? మీకు చేశాను నిజమా కాదని ప్రశ్నించిన దాన్ని బట్టి దీనికి ప్రతిగా చేసే జీవితం ఎలాగనా మీరు గడిపేదని ప్రశ్నించాడు. ఈ రోజున మన జీవితాలను కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. లోకంలో దోషభరితమైనటువంటి ప్రజలుగా బ్రతుకుతుంటే నేను పిలుపుని అందించా మీకోసం. ఏం పిలుపు అందించాను? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటం కొరకు పిలిచా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే పిలిచి వారికి అనుగ్రహించాడో, భాగ్యాన్ని అనుగ్రహించాడో, నేడు సమస్త మానవాళిలో మనలను విశేషంగా పిలిచి దేవుడు ఏం చెప్పు అనుకోవటానికి పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటం కోసం పిలిచాడంట. పిలువబడిన వాడు దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకటం అనేది నేర్చుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఈ సంగతులు రాయబడి ఉన్నాయి, చదువుతున్నాం. 3:9 ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి గనుక. కాబట్టి దేనికోసం పిలువబడినటువంటి జనం ఇది? మేలు చేస్తున్నాడు పరమ తండ్రి. క్రీస్తు ప్రభు ద్వారా ఆశీర్వదించడం కోసం పిలిచాడు. కాబట్టి ఆశీర్వాదమును పొందుకోవటానికి పిలువబడినటువంటి మనము దేవుని పట్ల ఖచ్చితంగా కృతజ్ఞత కలిగినటువంటి వారిగా బ్రతకవలసిన వారమై ఉంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట కొంతమంది. రోమీయులకు రాసిన పత్రిక 1 దేవుడేంటో ఎరిగిన తర్వాత, దేవుడు చేసినటువంటి సమస్త ఉపకారం ఏమిటో ఎరిగిన తర్వాత దేవునిగా మహిమపరచుకోకుండా ఉండటం పాపం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా ఉండటం పాపం. ఏ రోజన్నా చేశారా? మనము
ఏ రోజైనా చేసామో మన జీవితాలు ఎలాగనా? చదువుతాం గ్రంథంలో, రోమిల్ రాసిన పత్రిక, రోమాలో ఉన్నటువంటి ప్రజలు ఈ తప్పిదాలు చేశారంట. ఒకవేళ మనలో ఎవరైనా తప్పిదాలు చేసేవారుగా ఉంటే దయతో వాటిని చక్కదిద్దుకోవటం అనేది అవసరం. దేవుడు మేలు చేస్తున్నాడు, మేలు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి బ్రతకటం అనేది అవసరమై ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరమై ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలాగా రాయబడి ఉంది. చదువుతున్నాం. రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపనూ లేదు. ఏం చేయాల? రెండు తప్పిదాలు మాట్లాడుతున్నాడు. దేవుని ఎరిగి ఉండి దేవుని దేవునిగా మహింపరచలా. దేవుడు మహింపరచబడాలా, మహింపరచలా. రెండో విశేషంగా మాట్లాడుతున్నాడు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించలా. కాబట్టి ఇది నేరం, ఇది పాపమై ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా బ్రతికే బ్రతుకు. ప్రభువుని యేసు కోరాడు, మానవ జీవితాల్లో కృతజ్ఞత కలిగి బ్రతికినటువంటి బ్రతుకు కావాలని కోరాడు. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంట, ఒకడు మాత్రమే మేలు పొందాడు. గ్రహించాడు, దైతం మన్నించాలి. ప్రభువైన యేసు ఆ మార్గం గుండా వెళ్తుంటే ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి ఆ కుష్ఠరోగులు వచ్చేసేసి, ప్రభువా ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయండి అని బ్రతిమలాడుకున్న దాన్ని బట్టి ప్రభువైన యేసు తనకు అనుగ్రహించబడినటువంటి అధికారంతో మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి అని చెప్పాడు. 10 మంది కుష్ఠరోగులు నిజంగా అవి ఎంత వేదన చెంది ఉంటారో. కుష్ఠరోగం కలిగిన వాడు, కుష్ఠరోగం కలిగిన వారు తమకు స్వస్థత కలుగుతుందేమనేటువంటి భావంతో యాజకునికి కనపరుచుకోవటానికి త్వరపడి వెళ్తూ ఉంటే వెళ్తున్నటువంటి మార్గంలోనే రోగం స్వస్థపరచబడుతుంది. వారిలో ఒకడు మాత్రమే గ్రహించాడంట, రోగం తగ్గిపోయింది. ఇప్పటి వరకు రోగిష్టమైనటువంటి దేహము స్వస్థత కలిగినదని ఎప్పుడైతే గ్రహించాడో, ఈ రోగం పోవటానికి ఆదర్శించినటువంటి వారు ఎవరో వెనక్కి తిరిగి చూడటం మొదలుపెట్టాడు. 9 మంది వెళ్ళిపోయారంట. నిజంగా ఈ ఒక్కడు కూడా తనతో పాటు ఉన్నటువంటి 9 మందితో మాట్లాడి ఉంటాడు. ఒకవేళ నిజంగా మనం ఇప్పటి వరకు పొందిన వేదన ఎలాగుంది, ఈ వ్యాధిని బట్టి మహనీయుడు కదా, రోగాన్ని పోగొట్టాడు, ఒకసారి కనపడి వద్దాం వెనక్కి వెళ్ళి అన్నట్టుగా 9 మంది వెళ్ళిపోతే ఈ ఒక్కడు మాత్రం దాటేసుకొని వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చాడంట. పొందిన ఒకే ఒక ఉపకారానికే వెనక్కి లాగేసుకొని వచ్చిందే మనసు. నీ జీవితంలో ఎన్ని మేలులు పొంది ఉంటావు, పొందుకున్న ఏ ఒక్కటి గుర్తుకు రాదా? గుర్తొచ్చిన ప్రతిసారి నేను తప్పిదం చేశాను, వెనక్కి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదా? చదువుతాం గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది. లోకసువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడినటువంటి మాటలు ఇవి. 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాం. కృతజ్ఞత, నీ దగ్గర నుంచి కృతజ్ఞతా భావాన్ని ఆశిస్తాడు దేవుడు. క్రీస్తు ప్రభు యొక్క మాటలు అర్థమవుతుంది. కాబట్టి మేలు పొందుకోవటము, పొందుకున్నటువంటి మేలును మర్చిపోవటం అనేది భక్తి కలిగినటువంటి జీవితాల్లో ఉండదు. ఒకవేళ ఉందంటే భక్తిహీనుడై ఉంటాడు. భక్తిహీనుడు మర్చిపోడు పొందిన మేలు. లోకసువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి సంగతులు రాయబడి ఉన్నాయి, చదువుతున్నాము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామములకు వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారంట. రోగం కలిగిన వాడు కేకలేస్తున్నాడు. వారికి తెలుసా ఈ రోగానికి మందు లేదని తెలుసు. కుష్ఠరోగం కలిగిన వాడు సమాజంతో బ్రతకూడదని తెలుసా? బ్రతకూడదని తెలుసు. సమాజం నుంచి వెలివేయబడతాడు, కుటుంబానికి దూరంగా బ్రతుకుతాడు, చావు భయంతో బ్రతుకుతాడు, అవసరాలు తీర్చుకునేటువంటి వాడిగా బ్రతుకుతాడు.
తినటానికి ఆహారం ఉండదు, ధరించడానికి వస్త్రం సరిగ్గా ఉండదు. అయ్యో పాపము వీరికి లేదని ఎవరైనా ఆశ్రయం కల్పించేటువంటి అవకాశం ఉండదు ఆ రోగానికి. కుష్ఠరోగము భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది ఆ రోజుల్లో. అది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధి కలిగిన వాడిని ఎవడో చేర్చుకోడు, వానికి ఏమీ ఇవ్వడు. కాబట్టి దూరంగా సమాజానికి పాలనకి వెలుపలగా ఉంచబడతాడు. ఒకవేళ అది అంటుకుంటుందేమో అంటు వ్యాధిగా. అందువల్ల ప్రభు అయిన యేసుని చూశారంట, బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టారు. యేసు ప్రభువా, దూరంగా నిలిచి కేకలు వేస్తుంటే దేహానికి కలిగిన వాడు, దేహంలో బ్రతుకుతున్నటువంటి ప్రభు అయిన యేసు ఈ దేహానికి సంబంధించి ఎన్ని బాంధవ్యాలు ఉంటాయో, ఎంత వేదన ఉంటుందో, రోగం కలిగినటువంటి వాని యొక్క మనసు ఎంత తపన పడుతుందో, వాని వెనకాల ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి, తనకున్నటువంటి రక్త సంబంధాన్ని బట్టి ప్రభు అయిన యేసు నేరుగా ఎరిగినవాడు, ఈ దేహ పరిస్థితులు ఎరిగినవాడు. అందువల్ల చెప్పేశాడు అనమాట, యాజకుని కనపరచుకోండి. కనికరపడి చేసినటువంటి పని అది. చదువుతాం, దానికి ప్రతిగా ఏం చేస్తున్నారు వీళ్ళు. ఎదురుగా 13వ వచనంలో, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి, ఒకడు చూడటం ఏంటి? మిగిలిన ఎవడికి కలగలేదా స్వస్థత? ఈ దేహం ఏంది ఇలాగుంది? దేహం మారిపోయింది కదా, రోగం పోయింది కదా, రోగిష్టి కలిగినటువంటి దేహము సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందింది కదా అనేది ప్రతివారు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మనుషుడు మాత్రం ఒక్కడు మాత్రమే చూసుకున్నాడంట. స్వస్థత పొందుట చూసి ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన చూసి, మీరు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. సమరయుడు ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడు కాదు. యెరూషలేములో దేవుని ఆరాధించేటువంటి స్థలం ఉంటుంది, ఆరాధన స్థలానికి వెళ్ళిన వాడు కాదు. యాజకుల నోట ధర్మశాస్త్రము బోధించబడుతుంటుంది, దేవుని యొక్క విధులు మార్గాలు తెలియచేయబడతా ఉంటుంటాయి. వాటిని నేర్చుకున్నటువంటి వాడు కాదు, వాటిని అవలంబించిన వాడు కాదు సమరయుడు. యూదుడికి లేనటువంటి ఈ విశ్వాసము సమరయుడైనటువంటి వాడికి ఉంది. నిజంగా అన్యజనుల్లోనే ఎక్కువగా ఈ విశ్వాసంగా బ్రతుకుతారేమో. ఒక్క మేలు జరిగితే చాలండి, జీవిత కాలం అంతా అదే కమిట్మెంట్తో బ్రతుకుతారు. మనబోటోళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది తెలుసా? కల్లారా చూస్తున్నా తెల్లారిపాటికి మర్చిపోతాం. ఇశ్రాయేలు చేసిన పని అదే. నా కార్యాలు మీ కన్నులారా చూసి ఎంత వేగంగా మర్చిపోతారే, మీదేం బుద్ధి అని అన్నాడు. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయంలో పరమ తండ్రి చేసినటువంటి కార్యాలు అవి మర్చిపోలేని కార్యాలు, మరవలేని కార్యాలు చేస్తే మర్చిపోయినటువంటి తన జనాంగాన్ని చూసి దేవుడు ఏమన్నాడంటే, మీరు అనుభవిస్తారు తప్ప దానికి ప్రతిగా ఏమీ కృతజ్ఞత కలిగి ఉండరు. పొందిన మేలు అప్పటికప్పుడు మర్చిపోతాం. ఒకడు అద్దంలో తన సహజ మొహాన్ని చూసుకొని అటు పక్కకు తిరంగలోనే మర్చిపోయినట్టుగా దేవుని కార్యాలను మర్చిపోయేటువంటి వాడు ఇశ్రాయేలు కలిగినటువంటి మనసు కలిగిన వాడు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉంటాయి, చదువుతున్నాము. కీర్తన గ్రంథం, అందువలన దేవుని యొక్క కృప వలన మనం అనుభవించినటువంటి ఏ కార్యమైనా, చాలా సంగతులని ఆత్మ సంబంధంగా మాట్లాడాల్సి వస్తే అక్కడ వరకు వెళ్ళే పరిస్థితి ఇంకా రాలా. దేవుని చిత్తమైతే మరలా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఆలోచించేయబోతాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 7వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 6వ అధ్యాయం 7వ వచనం, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 7వ వచనంలో, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి,
నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనకు ఉండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రం వద్ద ఏం జరిగిందో చెప్తున్నాడు. కాబట్టి ఎర్ర సముద్రం 9వ వచనంలో ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయింది. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించాడు. ఇంకా వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేశారంట. ఎర్ర సముద్రము, ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఎర్ర సముద్రం ఉంటే దాన్ని గద్దించాడంట. మైదానంలాగా మారిపోతే మైదానంలో నడిచి వెళ్ళిపోయారు. సముద్రం ఆరిపోవటం అనేది ఉండదు, ఆరిపోయేది సముద్రమై ఉండదు. సముద్రం ఆరిపోయేదై ఉండదు. ఒకవేళ ఆరిపోయేదై ఉంటే అది సముద్రమై ఉండదు. గద్దిస్తే సముద్రం ఆరిపోయింది, మైదానంలాగా ఉండిపోయింది. ఆ మైదానంలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే మైదానంలో శత్రువు దూసుకొని వచ్చేస్తే నీటిని కలిపేసేసి జలసమాధి చేశాడు దేవుడు. ఎంత ధైర్యంగా, ఎంత భయంతో ఆ సముద్రం నుంచి బయటకు వచ్చారో ఆ ప్రజలు. నిజంగా చుట్టూ నీరు ఉంటుంది, అటు నీరు ఇటు నీరు ఉంటుంది. అది ఉబికేటప్పుడు ఎంత దేహం ఎంత వేదనకి భయానికి గురై ఉంటుందో, బయటకు వచ్చిన తర్వాత అమ్మా ఆ దేవుడు ఎంత గొప్ప కాపాడాడు, సముద్రం మధ్యలో నుంచి తీసుకొచ్చాడు. అసలు ఇది ఏనాడు జరగదు కదా. ఏ జనము అనుభవించలేనటువంటి ఈ గొప్ప అనుభూతి మా జీవితాల్లో సొంతం చేశాడు కదా. వారు బయటికి రావటము, తమ శత్రువులు దూసుకొని వచ్చేస్తే ఆ శత్రువులు దాంట్లో ముంచేయటము, వీటన్నిటిని చూసి ఏమనుకున్నారంటే దేవుని కీర్తించారంట. మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు మాకు మేలు చేశాడు, మా దేవుడు మమ్మల్ని ప్రాణాలతో ఉంచాడు, మా శత్రువుల్ని సముద్రంలో ముంచేసేసాడు, మా దేవుడు గొప్పోడు. ఎంతసేపు ఉంది ఇది? కింద చదివితే అర్థమైంది ఎంతసేపు ఉంటుంది. ఉప్పొంగేవాడు అప్పుడే ఉప్పొంగుతాడు, అప్పుడే చల్లారుతాడు. అది ఉప్పొంగే తప్ప విశ్వాసం కాదు. అది చదువుతాం కింద భాగంలో. అయినను వారు ఆయన కార్యములను, అవునా ఎంతసేపు? అప్పుడే ఉప్పొంగుతాడా? ఉప్పొంగుని ఎవరిని నమ్మొద్దు, వాడి విశ్వాసం కాదు. అది కేవలం మనుషుల్లో కలిగేటువంటి ఉప్పొంగును బట్టి మాట్లాడతాడు అంతే. కాబట్టి విశ్వాసి స్థిరమైన మనసు ఉంటుంది. దేవుని కార్యాలను దీర్ఘకాలికంగా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. వాటి విషయంలో లక్ష్య పెడతాడు, తన మనసు పెడతాడు. తన జీవితంలో దేవుడు చేసిన దాన్ని ఏనాడు మర్చిపోకుండా బ్రతుకుతాడు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు అప్పుడే మర్చిపోతారు. అనుభవిస్తారా? కళ్ళతో చూసి మైదానంలో నడిచి వచ్చారంట. బయటకు రాగానే మా దేవుడు, మా దేవుడు, మా దేవుడు. ఏంటి మీ దేవుడు? ఎంతసేపు? కొద్దిసేపే. ఇది కృతజ్ఞత లేనటువంటి బ్రతికిది. మర్చిపోతాడు దేవుడు చేసినటువంటి కార్యాలు. అందువల్ల క్రీస్తు చేసినందు మనకు దేవుడు ఉపకారం చేశాడంట. ఉపకారం చేసిన వాడిని మర్చిపోతావా? నేను నీకేమైనా చేశాడా దేవుడు? అవును, నాకు చేశాడు దేవుడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ రోజున ఇశ్రాయేలు జనాంగానికి ఎర్ర సముద్రం నుంచి దాటి తీసుకుని వచ్చాడు, మర్చిపోయారు. ఈ రోజున దేవుడు దానికంటే శ్రేష్టమైనటువంటి మహా గొప్పవైనటువంటి కార్యాలు చేశాడు. అనుభవిస్తున్నాము. అనుభవించేటువంటి మనము మర్చిపోయే వారముగా ఉంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. 6వ వచనం నుంచి చదువుతాం. 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివితే, లేదా 4 నుంచి చదువుతూ ఉందాం. 4 నుంచి 6 వచనాలు చదువుదాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. చచ్చిన వాడిని బ్రతికించినటువంటి మహత్తరమైనటువంటి కార్యం ఇది. బ్రతికిన వాడు మరి ఎన్నటికీ చావనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం క్రీస్తు ప్రభువు నందు చేశాడు.
చనిపోయిన వాడిని బ్రతికించాడు. బ్రతికిన వాడికి ఎన్నటికీ చచ్చిపోడు. నీకు చావు లేదని అన్నాడు. ఈ దేహంలో ఉన్నా లేకపోయినా నీకు చావు లేదని అన్నాడు. కాబట్టి అలాంటి ఒక మంచి కార్యక్రమం ఉపకారం చేశాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఉపకారం చేశాడు. నిన్ను రక్షించి ఉపకారం చేశాడు. పాపం నుంచి విమోచించి ఉపకారం చేశాడు. సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించుకుంటూ ఉపకారం చేస్తున్నాడు దేవుడు. కృపాసనం ఎద్దకు చేరొచ్చినప్పుడు, దేవుని యొక్క కృపాసనం ఎద్దకు చేరుకుంటే ఆయన కృప కోసం ఎదురు చూసేవాడు కృపను పొందుకొని పోతాడంట. కృపాసనం వద్దకి సమయోచితమైన సహాయం కోసం కృపాసనం వద్దకు వస్తాడు. భోజనపు బల్ల యొద్ద ఒకడు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా, ఏదైనా రొట్టె మొక్క మిగలకపోతుందా, కింద పడకపోతుందా, మిగిలిన దాన్ని నాకు ఇవ్వకపోతారా అని ఎదురు చూసేవాడికి ఎదురు చూసిన దానిని బట్టి విసిరేసినట్టుగా పరమ తండ్రి తన కృపాసనం వద్దకు చేరుకున్నటువంటి వాడికి తన కృపను అనుగ్రహించుకోకుండా మానవేయడు. మరి విశేషంగా గ్రంథంలో ఏం చెప్పాడంటే, కఠినమైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికే మాటికి 10 సార్లు వెళ్తే వాడు మనసు మార్చుకుంటాడు కదా అని చెప్పాడు క్రీస్తు ప్రభు. లోకసువార్త 18వ అధ్యాయం. ఎవడైనా ఒకడు యజమానుడు న్యాయాధిపతిగా ఉండి కఠినంగా ఉంటే ఒక విధవరాలు వెళ్ళి మాటికి అడుగుతాయా అని అడుగుతా, రేపురా అని అంటాడంట. దేనికి వచ్చిందో అడగడు, ఎందుకు అడుగుతుందో అడగడు, ఏం విషయం కోసం చర్చించాలనేటువంటి విచారణ చేయడు. పామా మళ్ళీ వస్తుంది, మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఇదే, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇదే. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఎంత కఠినమైనటువంటి మూర్ఖుడైనా దుర్మార్గుడైనా అసలు ఎందుకు వస్తుందేమా, మళ్ళీ రానికోకుండా చేయాలంటే అసలు ఏంటి, అసలు ఆ విషయం చూడండి అని అన్నాడంట. ఎంత మూర్ఖుడే, ఎంత కఠినుడే తన మనసును మార్చుకొని తన యొద్దకు వచ్చి ఆశ్రయించి గోజాడుకొని బ్రతిమలాడుకుంటుంటే ఏదో ఒకటి చేసేసి పంపించేద్దాం అనుకుంటే మీ తండ్రి, పరలోకపు తండ్రి మంచోడు కదా. కృపాసనం వద్దకు చేరినటువంటి వారికి మేలు చేయక మానడు కదా. అందువలన అట్టి కృపాసనం వద్దకు మనం చేరుకుంటున్నాము, కృపను అనుభవిస్తున్నాము. కృపను ప్రసాదించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీ దగ్గర నుంచి కృతజ్ఞత కోరుతుంటాడు. కృతజ్ఞత చెల్లించిపోవటం అనేది భక్తిహీనత. అందువలన దయతో ఆలోచించేయండి. చాలా సంగతులు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు బట్టి, సమయభావ పరిస్థితులను బట్టి మనం ముగించేస్తున్నాము. ఇలాగే ఎప్పుడూ కలుసుకుంటుంటాం. దేవుని చిత్తమైతే చాలా సంగతులు ఆలోచించేయబోతూ ఉంటాం. ఈరోజు మనం విశేషంగా ఆలోచన చేసినటువంటి సంగతి, పరమ తండ్రి మేలు చేస్తున్నాడు, సమస్త మానవాళికి మేలు చేస్తున్నాడు. మంచోడువా చెడ్డోడు అని చూడట్లా, నీతిమంతుడు అని చూడట్లా. నీకు జీవమును ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు. దేవుని చేత పొందుకుంటున్నాం. పొందుకుంటున్నటువంటి మనము ఎవరి వలన పొందుకున్నామో పొందుకున్నటువంటి దానికి ప్రతిగా తిరిగి చెల్లించేది ఒకటి ఉంటుంది. తిరిగి చెల్లించడం. ఒకవేళ అలాగే చెల్లించినటువంటి మనుషుల్ని గ్రంథం ఏమందంటే, కృతజ్ఞత లేనివారు, జీవితాన్ని పాడు చేసుకున్న వాడిలో కృతజ్ఞత ఉండదు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రోజున చేసిన సమస్తాన్ని వాళ్ళు ఎదుట పెట్టి నిజమా కాదని ఒప్పించి, నేను ఇది చేస్తే మీరు ఇది చేస్తారా, తిరిగి ప్రతి నాకు చెల్లించేది ఇద్దా బ్రతుకు మీద అని అడిగాడు. ఒకవేళ ఇదే ప్రశ్న మనల్ని అడిగితే, నేను మీకు చేసిన దానికి ప్రతిగా ఇద్దా అని అన్నాడు అనుకో, దాని సమాధానం ఏమై ఉంటుందో నిజంగా. కాబట్టి కృతజ్ఞతాహీనులుగా బ్రతకూడదు, మర్చిపోకూడదు. అప్పటికప్పుడు జ్ఞాపకం ఉంచుకొని వెంటనే మర్చిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా మర్చిపోయేటువంటి బ్రతుకు మనలో ఎవరికి ఉండకూడదు. జీవితకాలం జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని.
తిరిగి ప్రతిగా ఏం చేయాలని దేవుడు కోరుతుంటాడో అటు రీతిగా ఎట్లా మనుషుడు ప్రవర్తించాలి. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా మరో స్థలంలో మనం కూర్చున్నప్పుడు సమయ సందర్భాలను బట్టి మనం ఆలోచించబోతాం. కాబట్టి దేవుడు కోరుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేశాడు, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంట, ఒక్కడే వెనక్కి వచ్చాడంట. మిగిలిన సంగతి ఏందని అని అడిగాడు. మిగిలిన వాళ్ళు బాగుపడలేదా అని అన్నాడు. బాగుపడ్డారయ్యా అని అన్నాడు. మరి వాళ్ళేరే? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెనక్కి రాలేదేంటి? ఎవరి వలన మేలు పొందుకున్నామో వారిని కనీసం కలిసి వెళ్ళాలని అనిపించలేదా? అనిపించండి. కోరతాడు. ప్రతి వాని జీవితంలో కోరతాడు. నువ్వేం పొందుకున్నావో పొందుకున్న దాన్ని బట్టి ఆయన వైపు చూడాలని కోరతాడు. తగినట్టుగా నీ ప్రవర్తన ఉండాలని కోరతాడు. దేవుని చిత్తం అయితే మరిన్ని సంగతులు మరో స్థలంలో ఎప్పుడైనా ఆలోచించబోతాం. అందువలన పరమ తండ్రి ఈ కుటుంబం ద్వారా మనకు వినిపించిన సంగతి, వారికిని మనకుని హెచ్చరిక ఏంటంటే, దేవుడు మేలు చేశాడు. అటు దేహాన్ని బట్టి శరీర సంబంధమైనటువంటి ఉపకారమైనా కానివ్వండి, ఆత్మను బట్టి ప్రభువుని బట్టి అయినా కానివ్వండి, దేవుడు ఉపకారం చేశాడు. ఉపకారాన్ని మర్చిపోవటం అనేది జరగకూడదు. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అలా బ్రతుకుతూ మన జీవితాల్లో మరింతగా దేవుని మహిమపరచాలని మీకు ప్రేమతో మనం చేస్తూ, మానవులు దేవుని వైపు చూస్తే ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదని, మనుషులందరికీ ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆయన కృపను పొందుకోవటానికి ఏం చేయవలసిన వారమై ఉంటారో వాటిని ఎరిగి గుర్తించి నేర్చుకొని వాటి విషయాల్లో మనం బ్రతికి నేర్చుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తూ, ఇప్పటి వరకు ఎంతో ఓపికతో విని సహకరించిన మీకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యభారాన్ని వహిస్తున్నటువంటి మన ప్రియ సహోదరుల యొక్క కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాం. అందరికీ.